जोहार संगोली रायण्ण जोहार 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 संगोली रायण्ण जोहार संगोली रायण्ण यू शेप లో పెట్టి అన్న కొద్దిగా సార్ కొద్దిగా ఇట్లా జరుగుతాయి ఇట్లా రౌండ్ వెళ్తే కొద్దిగా కరెక్ట్ వస్తుంది. వెనక వేసుకుందాం అందరూ వచ్చారు 1800 కొద్దిగా వెనక జరిగితే 1831 అంటే జాయిగా 22 ఏళ్ల ముందు మొట్టమొదటి వైతాళి చూడే వైతాళి అంటే అందరికంటే ముందు తాను మేల్కొని ఇతరులను మేల్కొట్టు వైతాళి మొత్తం మేల్కోవడం కాదు కొద్దిగా రౌండ్ షేప్ కొద్దిగా హాఫ్ రౌండ్ వస్తారా ఇంకా దేనికైనా అక్కడ ముందు పెట్టారు కింద ఏదో ఉంటుంది రెడీ సార్ అన్నదో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అమ్మా जोहार संगोली रायण्ण जोहार संगोली रायण्ण जोहार संगोली रायण्ण కంట్రోల్ అట్లా అనుకుంటే చంద్రగుప్తే మనోడు కాబట్టి మన అట్లా మనం పెట్టొద్దు అంతేగా. గొరిగే మల్లేష్ గారు న్యాయవాది, మళ్ళీ శ్రీశైలం గారు, ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ శనార్థులు తెలియజేస్తున్నాను. స్వాతంత్రం కంటే ముందు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన దాంట్లో మొదటి అమరుడు మన సంగోలి రాయಣ್ణ. 1800 సంవత్సరాలప్పుడు 1824 సంవత్సరంలో కిత్తూరు అనే రాజ్యంలో ఒక సైనాధిపతిగా ఉండి చెన్నమ్మ అనే మహారాణికి సైనాధిపతిగా ఉన్న మన సంగోలి రాయಣ್ణ 1824లో మొదటిసారి బ్రిటిషర్లు పన్ను వసూలు చేయడానికి వచ్చినప్పుడు పన్ను ఇయ్యని క్రమంలో వాళ్ళు బ్రిటిషర్సు మనకు ఏమైనా చేశారా అనుకుంటూ చిన్నమ్మ ప్రశ్నించే సమయంలో మన సంగోలి రాయಣ್ణ వాళ్ళకు కూడా అక్కడనే ఆ సభలోనే మీరు మాకేమైనా చేశారా, మీరు మా కోసం ఎక్కడైనా నీళ్ళు ఇచ్చారా, మీరు మా రాజ్యం కోసం మీరు ఏమైనా రక్తం ఇచ్చారా, శ్రమించారా, ఏమైనా చేశారా అని అదే నిండు సభలో ప్రశ్నించడం జరిగింది. ఆ పన్నులు ఇయ్యని క్రమంలో బ్రిటిషర్సు కిత్తూరు అనే రాజ్యంకి వాళ్ళు ఒక వార్ అనేది డిక్లేర్ చేసినారు. ఆ సమయంలో ఆ సామ్రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు అందరూ కలిసి సైనాధిపతిగా మనకు ముఖ్య సైనాధిపతిగా మనకు సంగోలి రాయಣ್ణ గారు అక్కడ ఉండి మొత్తము వాళ్ళని బ్రిటిషర్స్ని మొదటిసారిగా భారతీయులు ఓడించినారంటే 1824 సంవత్సరంలో మొదటిసారిగా బ్రిటిషర్స్ని ఓడించడం జరిగింది. దాని తర్వాత అదే క్రమంలో ముందుకు వెళ్ళగా కిత్తూరుకి సామ్రాజ్యానికి చెందిన రాణిని చిన్నమ్మని వాళ్ళు బందీ చేయడం జరిగింది. ఆ క్రమంలో మన సంగోలి రాయಣ್ಣను కూడా బందీ చేసి అక్కడ 6 సంవత్సరాల పాటు జైల్లో లోపల పెట్టిన తర్వాత సంగోలి రాయಣ್ణ బయటికి వచ్చి ఒక గొరిల్లా అనేది మనం ఇప్పుడు అందరము మాట్లాడుతుంటాం కదా, సైన్యాన్ని మొత్తము ఏకం చేసి బయటి నుండి బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా మొత్తము అక్కడ సైన్యాన్ని మొత్తము దగ్గర సుమారు 5,000 మంది మగవాళ్ళతోని మొత్తం సైన్యాన్ని మొత్తం ఏర్పాటు చేసి బ్రిటిషర్స్కి అగెన్స్ట్గా వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళే క్రమంలో సంగోలి రాయಣ್ಣని బ్రిటిషర్స్ పట్టుకొని అక్కడ నుండి ఆయనకు ఉరి శిక్ష తీర్మానం చేయడం జరిగింది. ఆ విషయం జరిగినప్పుడు ఉరి శిక్షకు వెళ్ళినప్పుడు కూడా సంగోలి రాయಣ್ణ ఏమన్నారంటే, నన్ను ఇక్కడ నీ ఆఖరి కోరిక ఏంది అని అడుగుతారు కదా, ఇప్పుడు కూడా మనం అదే లాస్ ఫాలో అవుతున్నాం, అప్పట్లో పెట్టిన లాసే ఫాలో అవుతున్నాం. అప్పుడు కూడా మనకు అవకాశం వచ్చినప్పుడు సంగోలి రాయಣ್ణ అన్నారు, నీ కోరిక ఏంది అంటే, నన్ను ఒకసారి నా ప్రజల ముందు నన్ను ఉరి తీయాల్సిందే కోరుతున్నాను. ఆ రోజు ప్రజలకు కూడా చెప్పారు, ఈరోజు నేను దేశం కోసం నేను నా ప్రాణాలను అర్పిస్తున్నాను, కానీ
మీరందరూ ఇది చూడాలి, మీరందరూ కూడా మేల్కోవాలి. నేను ఈరోజు ఏం చనిపోవడం లేదు, నేను మళ్ళీ పుడతా మళ్ళీ వస్తా అని చెప్పిండు సంగోలి రాయన్న. ఆ స్టేట్మెంట్లు కూడా అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఆయన పుట్టిన తేదీ వచ్చేసి ఆగస్టు 15కి, ఆయన చనిపోయినది వచ్చేసి మనకు జనవరి 26. ఈ రెండు కూడా ఏ విధంగా వచ్చాయో కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంత పట్టుదల ఆయన కృషి ఆయన దాంట్లో ఉంది కాబట్టి ఈ తారీఖులు కూడా మనకు ఆ సీక్వెన్స్లో కలిసి రావడం జరిగింది. సో ఈరోజు ఏ వర్గానికి చెందినవాడు అంటే సంగోలి రాయన్న ఒక సామాజిక వర్గం, కుర్బ సమాజానికి చెందిన సంగోలి రాయన్న. కెంచవ మళ్ళీ బ్రహ్మయ్య ఇద్దరికి రెండో సంతానపు మనకు సంగోలి రాయన్న. సో ఆ రోజుల నుండి మనం చూసుకున్నట్టయితే సంగోలి రాయన్న కానీ అక్కన మనకు కెంచవ ఏ విధంగా పెంచిందో కానివ్వండి, అవన్నీ మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ మనం స్మరిస్తూ రానున్న రోజుల్లో మనం ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి. స్వాతంత్రం కోసము 1800 సంవత్సరాలలోనే ఆయన ఆత్మని బలిదానం చేసినారు, ఆయనని ఉరి తీయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం నెమరేస్తూ మనం వాళ్ళని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది మహనీయులు మన స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పాషం యాదీర్ అన్న గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఇది ఆయన ఎప్పుడు పుట్టిండు ఎప్పుడు చచ్చిపోయిండు వాళ్ళ కుటుంబంలో రాసుకోలేదు, బ్రిటిష్ వాళ్ళే రాసిండ్రు. అప్రాక్సిమేట్గా ఆయన పుట్టింది అంటే స్వాతంత్రం రాకముందు రాసింది అది. అదే రోజుల్లో వాళ్ళు స్వాతంత్రం ఇచ్చిపోయారు మనకు, వేరే విషయం అది. ఒకటేమో ఈరోజు రాజ్యాంగం మనకు వచ్చింది. రాజ్యాంగం వచ్చిన రోజు మనం ఆయన ఎందుకు గుర్తు చేసుకోవాలంటే మనం రాజ్యాంగంలో 4 సాధించాలనుకున్నాం, అది సాధించడమా లేదా, మనం సంగోలి రాయన వారసులమా కాదా, అది కూడా చేసుకోవాలి. వాళ్ళ దేశం కోసమే ప్రజల కోసమే పనిచేసినారు, ఆత్మ బలిదానం కూడా చేసినారు. మనకు అంత త్యాగశీలత ఉన్నదా లేదా అది గుర్తు చేసుకోవాలి. ఈరోజు మనం ఎందుకు చేసుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్పోడో తెలవాలి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత గొప్పోళ్ళో తెలవాలి. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి 1757లో ప్లాసీ వార్ అయింది. ప్లాసీ వార్ తర్వాత జఫరుద్దీల్లా తర్వాత ఆయన బెంగాల్ నవాబుని చంపేసి ఆక్రమించి ఆ తర్వాత వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించారు, అడ్డగోలుగా విస్తరించారు. చట్టం లేదు, మానవత్వం లేని జాతి ఏదైనా ఉండదు తెల్ల జాతి. వాళ్ళు క్రిమినల్స్, సిన్నర్స్, పాపాత్ములు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎన్నో రాజకాలు చేసినారు. ఆఫ్రికా పోయి అందరు చంపేసి నల్లతోలను, రెడ్ ఇండియన్స్ను అమెరికా పోయి రెడ్ ఇండియన్స్ని చంపేసారు, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. ఆస్ట్రేలియా పోయి వాళ్ళని చంపారు, ఆస్ట్రేలియట్రీస్ను. జెనసైడే అంటే మనిషి కూడా లేకుండా, జీన్స్ కూడా లేకుండా చంపేయడం. ఇక్కడికి వచ్చి ఎన్నో రాజకాలు చేసారో మనం చూసినాం. ఇక్కడ రాజులందరినీ లొంగ తీసుకున్నారు, మీరు కప్పం కట్టాలి. నిజాం కూడా కప్పమే కట్టిండు. నిజాం స్వతంత్రుడు కాదు, 560 సంస్థానాలు ఉంటే అందరినీ సామంతులుగా మార్చేసినారు. అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు, పన్ను వసూలు చేయడమే పని, అంతకుమించి వాళ్ళ ఏ నిర్ణయం లేదు. ఇక్కడ నిజాం కూడా ఇరిగేషన్ పాలసీ బ్రిటిష్ వాడు డిసైడ్ చేసిండు, అగ్రికల్చర్ పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ, మెడికల్ పాలసీ అంతా వాడే డిసైడ్. హైదరాబాద్లో రెసిడెంటే డిసైడ్ చేసిండు, ప్రతి ఊళ్ళో రెసిడెంట్ ఉండేది. అక్కడ కూడా కిత్తూరు చెన్నమ్మ, ఈమె కిత్తూరు చెన్నమ్మ మేనలుడు అని చెప్తారు. కిత్తూరు చెన్నమ్మ ఆమె పెద్ద ఫైటర్, ఆమె ఫైట్ చేసింది, ఆమె స్వయంగా యుద్ధంలో పాల్గొన్నది. నీకు పిల్లలు లేరు కాబట్టి నీ రాజ్యాన్ని మాకు దేశంలో కలిపేసేయాలి, బ్రిటిష్ సామ్రాజ్యంలో కలపాలి, డలహౌసీ అన్నాడు వాడు. ఆమె కలపనన్నది, ఆమె దత్తత తీసుకుంది. నువ్వు దత్తత తీసుకోవడం అక్రమం, నీకు పిల్లలు లేరు కాబట్టి కలిపేయాల్సిందే, అది చట్టవిరుద్ధం అని చెప్పాను. మా దేశం చట్టాలు నువ్వేమని రాజు చేయడానికి, నువ్వు ఎప్పుడు వచ్చినావు, నిన్న మనం వచ్చినావు, మేము ఎప్పటి నుంచి తాతలు ముత్తాతలంతా రాజ్యం చేసినారు అని ఆమె ఎదురు తిరుగుతుంది. సైన్యాధిపతి ఆమెకు చిన్నప్పటి నుంచే ఎక్సర్సైజ్ చేస్తాడు, వ్యాయామం చేస్తాడు, ఈత కొడతాడు, చెక్క డంబుల్స్ ఉంటుండే. బ్రిటిష్ వాళ్ళు చేసినవి అన్నీ చేస్తుండే. చిన్నప్పటి నుంచే ఎక్సర్సైజ్ చేసి బాడీ బిల్డర్, పెద్ద యుద్ధుడు. తల్లిదండ్రులు కూడా చాలా నిదాయితున్న వాళ్ళు. ఆ సినిమాలో కూడా బులంది అని హిందీలో డబ్ అయింది, అది సంగోలి రాయన సినిమా. 480 కోట్లు సంపాదించింది. ఇప్పటిదాకా కన్నడలో అన్ని పైసలు సంపాదించింది లేదు. మొట్టమొదట రాజ్ కుమార్ హీరోగా బ్లాక్ అండ్ వైట్ సినిమా వచ్చింది. మొన్ననేమో ఈ మధ్య 4-5 ఏళ్ళ కింద మళ్ళీ కలర్ సినిమా వచ్చింది. దీనికే 480 దర్శన్ చేసింది. అది రాజస్థాన్లో షూట్ చేసినారు. జయప్రద కూడా పాపం అందులో కిత్తూరు చెన్నమ్మ పాత్ర. కిత్తూరు చెన్నమ్మను కొట్టాలని చెప్పి వాళ్ళు దండయాత్ర చేస్తే సైన్యాధిపతి సంగోలి రాయన్నే యుద్ధంలో ఓడిచేస్తారు వాళ్ళను. మొట్టమొదటిసారి బ్రిటిష్ వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు, వీరి దగ్గర పిరంగులు ఉండవు. ఆఖరి పిరంగులు సమకూర్చుకుంటే
క్యానన్ బాల్స్ ఉంటాయి కదా, గోళాలు ఉంటాయి కదా, పిరంగి గోల్ బాల్స్, అవి లేకుండా చేస్తారు, మాయం చేస్తారు. అయినా సరే యుద్ధం చేసి వాళ్ళ దగ్గర పిరంగులు ఉంటాయి, వీళ్ళ దగ్గర కత్తులే ఉంటాయి, అయినా సరే వాళ్ళని ఓడించేసారు. ఎంత ధైర్యం కావాలి అంటే సంగోలి రాయన్ లాంటి ఆమె కూడా యుద్ధంలో పాల్గొంటుంది, ఆమె కూడా శత్రు సంహారం చేస్తుంది, కిత్తూరు చెన్నమ్మ కూడా. అయితే ఆమె చెప్తుంది, గట్టిగా ఫైట్ చేస్తుంది, వాడు లొంగిపోమంటాడు, లొంగిపోనని చెప్తుంది. తల్లికి వచ్చి ఆశ పెడతారు, ఈమె తల్లికి వచ్చి మీకు డబ్బులు ఇస్తాం, అవి ఇస్తాం, చాలామందిని కొనేస్తారు వాళ్ళు. ఇస్తామంటే తల్లి కూడా తిరిగి మళ్ళీ ఇంకోసారి మాట్లాడంటే నాలుక వస్తలేదు అంటది తల్లి. సినిమాలో కూడా ఉంది, అది నిజంగా జరిగింది అది. అంటే అంత గొప్పోళ్ళు వీళ్ళు. చివరికి యుద్ధం చేసిండ్రు. ఆయన ఆ బెల్గాం దగ్గర సరస్సులో ఈత కొడతాడు, రోజు డంబుల్స్ చేస్తాడు. రహస్యంగా వచ్చి ఈత కొడుతున్నప్పుడు వచ్చి పట్టుకున్నారు. లేకపోతే ఎన్నిసార్లు అని యుద్ధంలో ఉంటే అన్నిసార్లు బ్రిటిష్ వాళ్ళు ఓడిపోయారు. ప్రతిసారి సంగోలి రాయన్నే గెలిచిండు. అంత యోధుడు, పెద్ద అంటే మన కరాటే లాగా అనిపిస్తుంది కదా, అట్లా ఉండే ఆయన. ఒక్కసారి 20 మందితో యుద్ధం చేస్తాడు, 20 మంది కత్తులు కింద పడుతుంటే చచ్చిపోతుండ్రు. అట్లాంటి యోధుడు ఆయన చివరికి శత్రువులతో తలపడే ముందే ఈత కొడుతున్నప్పుడు వచ్చి పట్టుకొని ఆయన ఉరిదీసే ముందు జనం మధ్యనే. అయితే ఇంకో కోరిక అడుగుతారు, నీకేం కోరిక? ఉరిదీసే ముందు కూర్చో నీ కోరిక ఏంటంటే ఒకటి జనం ముందు ఉరిదీయాలి, ఇంకొకటి చివరికి ఏంటి అడుగుతారంటే కర్తార్ సింగ్ లాగానే ఏమిటి నువ్వంటే నాకు డంబుల్స్ నాకు ఇవ్వండి. ఎందుకు అంటాడు, నాకు అర్ధగంట టైం ఇవ్వండి, ఉరిదీసాం తర్వాత ఉరిదీసుకోండి. ఎందుకంటే ఈ డంబుల్స్ తోటి నేను ఎక్సర్సైజ్ చేయాలి. అరగంట సేపు డంబుల్స్ తిప్పి సిటప్స్ కింద కూర్చొని బిస్కిలు తీసి అరగంట సేపు చెమట పట్టినాక ఇప్పుడు మీరు ఉరిదీసుకోండి అంటాడు. నా నియమం రోజు వ్యాయామం చేయాలి, వ్యాయామం మాత్రం మానను. ఉరిదీసుకునే ముందు ఉరిదీసుకోండి, కానీ నేను వ్యాయామం చేసినాకనే ఉరిదీయండి. అంత పెద్ద యోధుడు ఆయన. ఇప్పటికీ ఆయన మర్రి చెట్టు నాటినారు అక్కడ బెల్గాంలో సమాధి దగ్గర. ఆ మర్రి చెట్టు 193 ఏళ్ళది ఇప్పటికి ఉంది. అది ఆయన చనిపోయినాక నాటినారు. ఆయన డంబుల్స్ చెట్టు గట్టి పెట్టారు. ఇప్పటికీ ఆయన చేసిన చెక్క డంబుల్స్, ఇనుపై కాదు, అప్పుడు చెక్క ఉండేవి, చెక్క డంబుల్స్ ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కరు తలుచుకుంటారు. కన్నడ అస్మిత అంటే ఆత్మగౌరవం, కన్నడ శౌర్యం అక్కడ అందరూ చెప్పేది. బెల్గాం రైల్వే స్టేషన్ పేరు కూడా, బెంగళూరు రైల్వే స్టేషన్ పేరు సంగోలి రాయన రైల్వే స్టేషన్. సంగోలి రాయనే అంటే కర్ణాటకలో వాళ్ళ ఆత్మగౌరవం అంటే ఏంది, వాళ్ళ శౌర్యం అంటే ఏంది అని చెప్పుకోవడానికి ఆయన గుర్తు చేస్తారు. ఈరోజు మనం రిపబ్లిక్ డే నాడు ఒకటేమో ఆయన గుర్తు చేసుకోవాలి. ఆయన ఎందుకు గుర్తు చేసుకోవాలంటే గుజరాతీలో పద్యం ఏముందంటే, మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు ఉన్నాయి, పిండి ఉంది, శరీరం శుద్ధి అవుతుంది. కానీ ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు, పిండి లేదు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి వీరుల గాథలు ఉన్నాయి, వీరుల జ్ఞాపకాలు ఉన్నాయి. వాళ్ళను గుర్తు చేసుకుంటే కారే కన్నీళ్ళు మన ఆత్మను శుద్ధి చేస్తాయి. కన్నీళ్ళే శుద్ధి చేస్తాయి, మామూలు కన్నీళ్ళు కాదు. అటువంటి యోధులు తలుచుకోవాలి. మహాయోధుడు ఆయన, అది తలుచుకున్నాము. ఈరోజు రిపబ్లిక్ డే. ఒక 4 ముక్కలు చెప్తా. మన రిపబ్లిక్ డే నాడు రాజ్యాంగంలో 4 లక్ష్యాలు అనుకున్నామా, సాధించినమా? ఇప్పుడు మనం సంగోలి రాయన్ గారి ఆయన్ని అడుగుదాం, మనం సాధించినమా? JELF, జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ. దేశంలో న్యాయం ఉన్నదా? ఎవరికి న్యాయం ఉంది? దేవుని ముందు చట్టం ముందు అందరు సమానమే, కానీ దేవుని ముందు అందరు సమానంగా లేరు, చట్టం ముందు కూడా అందరు సమానంగా లేరు. ఈక్వాలిటీ, అందరు సమానంగా ఉండాలి, అందరికి న్యాయం ఉండాలి. న్యాయం లేదు, సమానత్వం లేదు, స్వేచ్ఛ లేదు, సోదరభావం కూడా లేదు. నీది ఏ కులం, నీది ఏ మతం, నీది ఏ ప్రాంతం, నీది ఏ భాష, నీది ఏ సంస్కృతి, నీది భాషనే కాదు యాస ఏంది, ఇన్నున్నప్పుడు ఆఖరి రాష్ట్రపతికి కూడా జగన్నాథ్ పూరి టెంపుల్లో ప్రవేశం రాలే, రామ్నాథ్ కోవింద్కు. మరి ఇట్లా ఉన్నప్పుడు మళ్ళీ 4 ఎట్లా సాధించాలి? సంగోలి రాయన్ గారిని అడుగుదాం. ఆయన చెప్పిన పద్ధతిలో పోతేనే, శౌర్యం చూపిస్తేనే రాజ్యాంగం అమలవుతుంది. అట్లా అమలు చేయడానికి ఈ 2 ముక్కలు మనం తలుచుకుందాం ఇక్కడ నుంచి. ఇది మనం భిన్నంగా ఎందుకు చేస్తున్నామంటే మామూలుగానే చేస్తాం. రాజ్యాంగ దినోత్సవం చేసుకుంటాం, రిపబ్లిక్ డే అని చేసుకుంటాం. కానీ ఇటువంటి వాళ్ళని కూడా తలుచుకోవాలి. అదే రోజు చనిపోయింది ఆయన, యాదృచ్ఛికంగా. ఆయన పుట్టిందేమో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు, చనిపోయిందేమో రిపబ్లిక్ డే రోజు. అది బ్రిటిష్ వాళ్ళు రికార్డు చేసినారు అవన్నీ. ఆయన ఎప్పుడో రికార్డు చేసిన వాళ్ళు 1831లో. వీళ్ళందరూ తలుచుకోవాలి మనం. ఇంకొకటి ఏంటంటే, మనకు ఇటువంటి బ్రిటిష్ వాళ్ళే నిర్మల్లో 1000 మంది గోండ్లను ఉరిదీసిండ్రు. రామ్జీ గోండ్ నాయకుడు, ఆయన కూడా తలుచుకోవాలి. 1000 మంది గోండ్లను 300 మంది ముస్లిం రోహిల్లాలని ఉరిదీసిండ్రు, చంపారు. నిర్మల్ల పక్కన చెట్టు 1000 ఊడల మరి మొండదాకా ఉండేది, ఊడకొక్కరిని ఉరిదీసిండ్రు. మొన్న కొట్టేసిరు, తీర్మానం చేసి మున్సిపాలిటీ. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకుంటారు, అక్కడ పోతున్నారట. పోతున్నాయి, ఆత్మలు పిలుస్తున్నాయి అలాగే, అందుకని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని. చెట్టు కొట్టేస్తే ఆత్మహత్యలు కావని వాళ్ళ నమ్మకం, కొట్టేసిండ్రు. వాళ్ళది కూడా తలుచుకోవాలి, కొమరం భీముని తలుచుకోవాలి.
వీళ్ళందరిని తలుచుకొని మనం వరుసగా వాళ్ళ పుట్టినరోజు చచ్చిన రోజు వాళ్ళ వర్ధంతులు జయంతులు ఘనంగా చేసుకోవాలి. ఈ కార్యక్రమం మనం అనుకోకుండా జరిగింది, మంచిగా జరిగింది. మన వంశీకృష్ణ ఇది చేయాలన్నాడు. నిజంగా వంశీకృష్ణ లేకపోతే ఇంత బాగా జరగదు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు మనము పాశం యాదగిరి అన్న చెప్పారు. మనందరికీ తెలుసు పాశం యాదగిరి అన్న అంటే ఎంత గొప్ప వ్యక్తియో. ప్రతి ఒక్కరికి నాలెడ్జ్, మంచి మినిస్టర్లకు కానివ్వండి, ఇప్పుడు రాజకీయంగా ఉన్న వ్యక్తులకు కూడా చాలామందికి కూడా పాలిటిక్స్ అంటే ఏంది, పద్ధతి అంటే ఏంది, ఇప్పుడు మనము ఎకనామికల్లీ జియోగ్రాఫికల్లీ మన డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉండాలి, ఎడ్యుకేషనల్లీ మనం ముందుకు ఏ విధంగా వెళ్ళాలని చాలా తపన మన పాశం యాదగిరి అన్నది. ఆయన లైఫ్ను మొత్తము సమాజం కోసం సాక్రిఫైస్ చేసి ఈ రోజుకి కూడా నార్మల్ లైఫే పాశం యాదగిరి అన్న లీడ్ చేస్తాడు. మనందరం కూడా మన కళ్ళతో చూస్తున్నాము. ఎప్పుడు కానీ అందరిలాగా ఇప్పుడు పాశం యాదగిరి అన్న కూడా అనుకుంటే ఒకవేళ ఆయన ఈరోజు ఇదే జూబ్లీ హిల్స్లో ఇంకెక్కడనో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుండే, ఆయనకు ఒక డ్రైవర్లు కానీ అంతా ఉంటుండే. కానీ అన్నీ సాక్రిఫైస్ చేసి నేను కూడా అన్నతోని చాలా క్లోజ్గా నేను మూవ్ అవుతాను. చూస్తుంటే ఇక్కడనే ఇదే టేబుల్ల మీద పొద్దుగాల నుండి రాత్రి 12 గంటల వరకు సేమ్ అదే ఎనర్జీతోనే ఉంటారు. మార్నింగ్ నుండి నైట్ వరకు ఎంతోమంది పెద్ద వ్యక్తులు వచ్చి కలిసిపోతారు, వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తాడు. అందుకే మనం అంటాం రన్నింగ్ లైబ్రరీ అని పాశం యాదగిరి అన్నని. సో అన్న ప్రసంగాలకు అంటే అన్న చెప్పిన దానికి మన అందరం కూడా పాటిస్తూ అన్నకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రాజేంద్ర రెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ఇది చాలా ఒక గొప్ప ప్రజలకు ఒక స్ఫూర్తినిచ్చే దినం. ఎందుకంటే సంగోల్ రాయన్న గారిది ఆయనకు విరోచితమైనటువంటి పోరాటాల గురించి మళ్ళీ మనం స్మరణ చేసుకొని జరుగుతున్నటువంటి సమాజంలో అన్యాయాల మీద, అక్రమాల మీద ఆనాడు 1826 అంటే ఇప్పుడు చూసుకోండి, ఎప్పుడంటే ఝాన్సీ లక్ష్మీబాయి కన్నా అన్న చెప్తుండే 25 ఏళ్ళ ముందని. కాబట్టి అలాంటి ఒక మహావీరుల యొక్క త్యాగాల పునాదుల మీద ఈ దేశం, భారతదేశ నిర్మాణం జరిగింది. అందులో మన తెలంగాణ రాష్ట్రంలో ఉండగా మనం చూసినాం, మనం రాష్ట్రం ఏర్పడడానికి ఎంతమంది పిల్లలు బలిదానాలు చేసినని. తర్వాత ఇంకెంతోమంది అమరవీరులు. అంటే ఓ రకంగా మొట్టమొదటి వైతాళికుడు ఈ యొక్క దేశంలో బ్రిటిష్ వాళ్లకు, అంటే వాళ్ళ యొక్క దౌర్జన్యానికి, వాళ్ళ యొక్క దాష్టికానికి ఎదురు తిరిగినటువంటి ఒక చైతన్య రూపం సంగోల్ రాయన్న గారు. ఇది ముఖ్యంగా పిల్లల స్కూళ్ళల్లో సిలబస్లో ఉండాలి. ఇలాంటి వ్యక్తులై, ఇలాంటి మహనీయుల యొక్క ఉంటే ఇప్పుడు చూడండి మీరు. అందుకనే ఇప్పుడున్న జనరేషన్ అంతా ప్రశ్నించాడు. ఎవడు ఎందుకు ప్రశ్నించాడంటే మొదటి నుంచి అట్లనే చేసింది కదా. ఎమ్మెల్యే గారు అంటే అదిరా, మంత్రి అంటే అంబు అదరా, అట్ట కాదు కదా. ఎవరైతే నీ కింద నీకు సేవ చేయడానికి వచ్చినాడు కదా, నువ్వు పేరు పెట్టి పిలవాలి అంతే. పేరు పెట్టి పిలిచి ఏమయ్యా మా ఊర్లో ఇవి సమస్యలు అని అడగా. అంటే అది ఎప్పుడు వస్తుందంటే సంగోల్ రాయన్న గారి జీవిత చరిత్రలని పిల్లలకు 1 to 10th లోపల పెట్టాలి. పెట్టినప్పుడు ఆ పిల్లలది చదివి మేము తప్పు చేస్తలేము, మేము నిజాయితీగా ఉన్నా, సత్యంలో ఉన్నా కాబట్టి నేను పరిశీలిస్తాను. కానీ ఇప్పుడేమైనా మనం గత 40-50 ఏళ్ళుగా మనం అవే చదివి బానిసలు లేకున్నాం మనం. ఇప్పుడంతా మనం అట్లా. కాబట్టి ఇవాళ ఒక గొప్ప ఒక అగ్గిరవ్వలాగా ఒక తేజోమూర్తి సంగోల్ రాయన్న గారు. నిజంగా ఆయన యొక్క ఈ వర్ధంతికి మనం రావడంగా మనం ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఏదో సోపతి ఉంటుంది, జన్మజన్మల బంధం ఏదో ఉంటుంది, ఉంటేనే వస్తాం. లేకపోతే రాలేము. ఎందుకంటే ఎక్కడో పోతాం, ఇంకేనో ఉంటాం, ఎన్నో శాల దాకా కూర్చుంటాం, ఇంకేనో బాత్కాన్ కూడా కూర్చుంటాం, ఏమైనా అవుతాయి. కానీ ఒక గొప్ప సభ ఇది నలుగురితోనైందా, 4 కోట్లతోనైందా అనేది కాదు. నలుగురితోనైనా 4 కోట్ల మందికి పోయేటువంటి అవకాశం ఇవాళ సోషల్ మీడియాలో ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సంగోల్ రాయన్న కానీ, తర్వాత మన అప్పుడు బ్రిటిష్ వాళ్ళది మన అక్కడ వయసులు, మన ఆయన పేరు సింగ్ కాదు, మంగళపాణి సింగు తురబా, ఆయన మన ఆల్ ఇండియా లెవెల్ అప్పుడు లండన్ పోయి బ్రిటిష్ పోయి చంపుతాడుగా, ఉధమ్ సింగ్ లాంటి వాళ్ళు, ఉధమ్ సింగ్ వీళ్ళంతా తర్వాత కాలం వాళ్ళు. కానీ మొట్టమొదటి తరం వాడు ప్రప్రథమంగా. ఇప్పుడు ఇంత స్వాతంత్రం వచ్చి, ఇన్ని హక్కులు తెలిసి, ఇంత రాజ్యాంగం తెలిసి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి తీసుకొని, జ్యోతిరావు బాలే స్ఫూర్తి తీసుకొని, సావిత్రిబాయి పూలే స్ఫూర్తి, మనం ఎందుకో బలహీనమైనాం అబ్బా. వాళ్ళే మంచిగా ఉన్నారు అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఆనాడు అంత నిర్బంధంలో మాట్లాడితే కాల్ చేసేటువంటి టైంలో వాళ్ళు ఎదురు తిరిగారు. ఇవాళ మాట్లాడితే కాదు, నువ్వు పోయి పట్టుబట్టినా ఎవడేం చేయాలి. అయినా కానీ అసలు ఆ స్పిరిటే వస్తలేదు మనకు, ప్రశ్నించేటువంటి స్పిరిటే వస్తలేదు.
ఇక్కడ వచ్చి ఇది అయిపోయింది, అక్కడ వచ్చి అది నష్టం అయిపోయింది, ఇంతకుముందు నా ప్రభుత్వం 1,00,000 కోట్లు పోయినాయి, అంతకుముందు 4,00,000 కోట్లు పోయినాయి అంటున్నాం. కానీ ఏది ఆ స్పిరిట్ ఏది? లేదు. ఇప్పుడు 119 కాన్స్టిట్యున్సీలలో ఏది ప్రజలు అడుగుతారా వచ్చి? ఓటు కోసం వచ్చినప్పుడు ప్రజల ముందు నిలబడి వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి, నీ దండం పెడతా అవ్వా లచ్చవ్వా రామలవ్వా మల్లన్న ఎట్లన్నా చేసి నీ కాలు మోగుతా, నీకు ఎట్లన్నా లేదంటే చచ్చిపోతాను ఓటైపోయి. ఇది ఇంకా దుర్మార్గమైన మాట. ఇది ఓటైపోతే చచ్చిపోతాను. ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు? కాబట్టి అది ఓసారి నేను చూస్తా ఇదంతా బాధ. ఒక్కోసారి పాశమానంలో కనబడుతుంది, చెప్పు తీసుకొని కొట్టాలంటాడు. అంటే నేను అట నువ్వు అట్లా అనవద్దు, చైతన్యం చేద్దాం మనం అంతే తప్ప మీరు అట్లా అనవద్దని నేను చెప్తుంటా. చైతన్యం చేద్దాం మన ప్రశ్న. ఎందుకంటే ఎక్కడి సంగోలు రాయన ఆయన, ఎంత గొప్ప వీరుడు ఆయన. చెన్నమ్మ గారు, చిత్తూరు చెన్నమ్మ గారు, ఆమె రాణి. వాస్తవంగా ఏంటంటే నేను అనుకుంటా ఈ రాయన్న గారు చెన్నమ్మ గారు ఒకటే ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చెన్నమ్మ గారి దగ్గర తీసింది అప్పుడు ఈయన పోయి మహావీరుడుగా అక్కడ సర్వసైన్యాధ్యక్షుడిగా పనిచేసిండు. ఉధమ్ సింగ్ లాంటి. ఏంది ఉధమ్ సింగ్? జలియన్వాలా బాగ్లో జరిగినటువంటి ఆ యొక్క ఒక దాష్టికం అది మనుషులు చేసే పని అది. ఆడవాడు సర్వోడైర్ అనేటోడు అందరు లోపలికి వచ్చింది. ఇంకా జలియన్వాలా బాగ్లా దానికి బయటకు కొనికి రాదు, మొత్తం చుట్టూ గోడనే. ఈ పిల్లగాడు గుర్రాలకు నీళ్ళు పెడుతుంటాడు ఉధమ్ సింగ్. అది చూసిన ఇంకా వానికి ఇంకా నేచర్ కదా కథం. ఎంత 8 ఏళ్ళ పిల్లాడు 11 ఏళ్ళ పిల్లాడు. ఆ తర్వాత ఎక్కడ ప్రపంచంలో భూగోళం మీద ఉన్నా నేను ఎట్టన్నా పోవాలి ఆడికి. 7 సముద్రాల అవతలను సరే పోవాలనుకుంటాను. అనుకొని లండన్ పోయి లండన్లో అక్కడ కార్పెంటరీ నేర్చుకొని కార్పెంటరీ పని చేసుకుంటుంటూ జీవనం పోషించుకుంటూ అతనికి ఫెలిస్ స్టేషన్ ఉంటుంది సర్వో డైర్కు. ఆ ఫెలిస్ స్టేషన్ల మీద ఇన్విటేషన్ సంపాదించి ఆ ఇన్విటేషన్లకు పోయి చక్కగా సన్మానం చేసేవాడు పోయి కాల్చిపోయి. ఆ తర్వాత ఏం చేస్తాడు, 2 చేతులు లేపి నన్ను దిగపోయి ఏం చేసుకుంటూ చేసుకోరా, నా టార్గెట్ అయిపోయింది. 100 మందిని చంపిన డయ్యరు ఒక రాక్షసుడు. అతన్ని నేను చంపాలనుకున్నా, భారతదేశంకి వెళ్ళి వచ్చినా చంపేసిన. ఇప్పుడు నన్ను మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, మాదే కదా సంగోలు రాయన సేమ్ అదే కదా. ఆయన స్ఫూర్తి అతనికి ఉండొచ్చు కదా, ఎవరికి ఉధమ్ సింగ్. కాబట్టి ఇలాంటి వాళ్ళు మన ఆదిలాబాదు ఆయన గోండు కొమరం భీమ్ గారు చరిత్ర అయితే మనం చూస్తున్నాం. కాబట్టి నేనేమంటున్నా, ఈ చరిత్ర పుస్తకాలలో పెట్టుర్రు అంటే పనికిరహాని పాఠాలు పెడుతుర్రు. 5 అదిని ఇంకా ఈ పొరగాడు ఎవరిని మాట్లాడొద్దండి, ఎవరితో ఏం చేయొద్దండి, అంతే. ఆ కంప్యూటర్ సెల్ ఫోన్ కొట్టుకోవాలి, చూసుకోవాలి, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు, అయిపోయి. ఏ వానికి వానికి వస్తారా? నువ్వు ఇంటికి వానికి రావు, ఊరికి వానికి రావు. దేనికి చదువు నీకు? చదువు అంటే వాడు దాన్ని ఏమంటారు, సెల్ఫ్ సస్టైన్ కావాలి, వాడు ఇండిపెండెంట్ కావాలి. ఇప్పుడు మొత్తం చదువు అంతా డిపెండెంట్ చేసి పడేసింది. అంటే వాడు చదువుకోవాలి, డిపెండెంట్ కావాలి. మనమేమంటున్నాం, చదివితే ఇండిపెండెంట్ కావాలి. వాడు స్వతంత్రంగా వాడు బతకాలి, ఊరికి బాగుపడాలి, ఇంటికి బాగుపడాలి, అదేవిధంగా దేశానికి అక్కర రావాలి. అది కాదు ఆ చదువు అంటే. ఆనాడు ఏ చదువు లేనాడు వాళ్ళు గంత చైతన్యవంతం ఉన్నారు కదా ఆ మహావీరుడు. అప్పుడు మాట్లాడితే కాల్ చేస్తారు. అట్లాంటి అది వాళ్ళని కాలిస్తే కూడా ఎవరు అడిగే అధికారం లేదు. అలాంటి టైంలో వాళ్ళది ఏనా చెట్టు కూరు చేసి ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆయన కూడా అంతే. ఓ చెట్టు కూరు చేస్తే అట్టనే ఉండి లాస్ట్కు స్కిన్ ఊసిపోయినాక కింద అది అంటే ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ దేశంలో మనం పుట్టి ఇప్పుడు మనమే ఉన్నాం. అందరికి ఉన్న లోపల కసి ఉంది. మాట్లాడుతున్నాం అడుగుతాం పోయి. ఎమ్మెల్యే కాకముందుకు, మంత్రి కాకముందుకు, ఎంపీ కాకముందుకేమో నీ కాలు పట్టుకునే. ఇక అలా అయిన ఇంకా మనం పోయి వాళ్ళ కాలు పట్టుకున్నాం. ఒక్కరోజు ఆయన కాలు పట్టుకుంటాడు, మనం 5 ఏళ్ళు వాళ్ళ కాలు పట్టుకోవాలి. ఇదే కదా స్కీమ్. ఆయన ఇది మంచిగా స్కీము. ఇంకేందంటే ఇప్పుడు వ్యాపారాలు ఏమని చూసుకున్నారు మొత్తం ప్రపంచవంతంగా. భారతదేశంలో ఏది వ్యాపారం అంటే, ఒకటి విద్యను వ్యాపారం చేశారు, రెండోది వైద్యాన్ని వ్యాపారం చేశారు. ఈ రెండింటికన్నా ఇంకా మంచి వ్యాపారం ఏదంటే, ఓ ఎమ్మెల్యే గెలువురా నువ్వు ఏమని కాలు పట్టుకుంటావా, చేతులు పట్టుకుంటావా, పైసలు ఖర్చు పెడతావా, దేశాన్ని మూస్తావా, అప్పు చేస్తావా, ఓ 50 కోట్లు ఖర్చు పెట్టు ఎమ్మెల్యేగా, 100 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీగా, ఆ తర్వాత 1,00,000 కోట్లు దోసుకో. 1,00,000 కోట్లు దోసుకో. ఇంత మంచి వ్యాపారం ఇంకేది లేదు. ఇక మరి దీన్ని ప్రశ్నిస్తే వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఇప్పుడు ఈ సోషల్ మీడియా మనిషిగా ఇది ప్రశ్నిస్తే వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. నాకు నీ దండం పెడతావా, ఎమ్మెల్యే వద్దు నాకు. నేను అనేది అంటాను యాదగిరి పోటీ చేసేవాళ్ళు ఎవరు కావాలి? సేవ చేసేవాడు రావాలి, సేవ చేసేవాళ్ళే పోటీ చేయాలి. ఇక ఇటువంటి ఈ వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు ఇక ఎవరు చేయనిస్తాడు వ్యాపారం. ఇక పెట్టిన 50 కోట్లు పోయినా పెట్టిన 100 కోట్లు. ఆ స్థితి కల్పించాలి ప్రజలు. కల్పిస్తే నెక్స్ట్ మళ్ళీ 2028లో మేము ఎమ్మెల్యే వద్దండి, మాకు ఎమ్మెల్యే వద్దు, ఇంకా మేము అదే వ్యాపారం చేసుకుంటాం. అది వైద్యము కార్పొరేట్ హాస్పిటల్లో కార్పొరేట్ స్కూల్లో పెట్టుకుంటాం, కాదంటే సరాయి అమ్ముకుంటాం, కాదంటే బీర్ అమ్ముకుంటాం, బ్రాండ్ అంతే. కానీ
మరి ఈ ప్రశ్నించే తత్వం ఆనాడు అంత ఉంటే 100 సంవత్సరాల క్రితం మరి ఈనాడు అంటే మనం ఊహిస్తామా? ఉధమ్ సింగ్ అనే వ్యక్తి ఇక్కడి నుంచి పోయి లండన్ పోయి చంపుతామా? ఎటువంటి ఆ రోజులలో ఎట్లుంది పరిస్థితి? ఎన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మీ అందరిని పెద్దవాళ్ళందరినీ కూడా నా కోరిక ఏంటంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఇప్పుడు మనం చేయాల్సిన పని అదొక్కటే అంతే. మీరు సేవ చేస్తున్నాం, వాళ్ళకి అన్నం పెడుతున్నాం, వీనికి అది చేస్తున్నాం, వానికి అనాథలకు అది ఏదొద్దురా నాయన, నువ్వు జ్ఞానం ఇచ్చేయానికి. జ్ఞానం ఇచ్చి నువ్వేంది, నువ్వు మనిషివి, నువ్వేం చేయాలి, నీ హక్కులేంది తెలుసుకో అని తప్పేముంది. అప్పుడే కదా, అప్పుడే వస్తుంది చదువు ఉంటే సమానత్వం వస్తుంది. చదువు ఇప్పటికి కూడా ఎంతమందికి ఉంది? చదువు ఇప్పటికి ఎంతమంది చదువుతుంది? ఇంకా మనకు 100% ఎడ్యుకేషన్ రావాలి కదా, తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాలు కానీ దేశవ్యాప్తంగా కానీ. కాబట్టి ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఇది దీనికి నేను పాల్గొనడం అయితే నాకు చెప్తున్నా, ఆయనకు నాకే సంబంధం ఉంది. నేను కూడా అంతకుముందు ఆ 200 ఏళ్ల కింద నేను అటకెళ్ళి ఉండుంటా, ఆ ప్రాంతంలోనే ఉండుంటా. మళ్ళీ అటకెళ్ళి ఆయనకు కూడా ఏదో మంచినీళ్ళు గించినీళ్ళు అందించున్నో ఏం కథనో. మళ్ళీ లేకపోతే నేను ఎక్కడనో నిమిషం యాదగిరి అనేది తిరుగుతాడు చక్రాలని కాలకంటే నాకు ఇంకా 2 స్పీడ్ చక్రాలని ఇంకా తిరగనికే. కాబట్టి ఇది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ ముఖ్యంగా వంశీ ఆ చక్కటి కార్యక్రమం అంటే ఇది చేయడం గుణంగా ఆలోచన రావడం కూడా గొప్ప విషయం. ఎందుకంటే ఎంతసేపు మనకి ఎవడేం చేస్తాడు, ఎక్కడ లాభం ఉంది, ఏం లాభం ఉంది, మా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు, మీ ఇంటికి వస్తే నేనేం తేవాలి, ఈ సూత్రంలో ఉన్న మనసులు చేస్తున్నాడు. ఆ వంశీని అభినందిస్తున్నా. ఇట్లా పిల్లలు ముందుకు రావాలి, వచ్చేసి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు మనకు రామరెడ్డి అన్న ఎంత బ్రహ్మాండంగా చెప్పిండు. ఏవైతే సంగొల్లి రాయన్న గారి చరిత్ర కూడా పాఠ్యాంశాలలో చేర్చాలని ఈ సభ ద్వారా మనం కూడా గవర్నమెంట్ని కోరుదాము. ఇప్పుడు ఫార్మర్ ఎమ్మెల్యే శ్రీరాములు అన్న, బీజేపీ సీనియర్ లీడర్ అన్న, అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ మిత్రులు వంశీ గారు, పెద్దలు పాషం యాదగిరి గారు, రాజేందర్ రెడ్డి గారు, మిగతా పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఓకే ఈరోజు నిన్ననే యాదగిరి గారు ఈ మాట చెప్పిండు, తప్పకుండా ఉందామని అనుకున్నాను. కానీ నాకు 10:30కు ఒక డాక్టరు ఆయన ముందే చెప్పిండు 10:30కి రమ్మని. అది ఎందుకో మళ్ళీ అది ఇవాళ 3:30కు పోస్ట్పోన్ అయింది. నేను ఈ సభలో రావడం నేను అదృష్టంగా భావిస్తున్నా. పాషం యాదగిరి గారు అంటే మనమందరం గర్వపడాలి. పాషం యాదగిరి గారు ఆయన శాస్త్రి అయినా, రెడ్డి అయినా, రావు అయినా, ఈ దేశంలో మొట్టమొదటిగా ఎవడరా ఈ దేశంలో జర్నలిస్టు, టాప్ జర్నలిస్ట్ అంటే యాదన్న వస్తాడు. అందుకొరకే దత్తాత్రేయ గారు అనేది ఈజ్ ఎ యాదగిరి గారు అంటే మూవింగ్ లైబ్రరీ. నేనే మూవింగ్ లైబ్రరీ అనేది ఇప్పుడు నేనేం పెట్టినట్టే వరల్డ్ ఎన్సైక్లోపీడియా ఫర్ ఆల్ ఫీల్డ్స్ యాదగిరి గారు. నువ్వు ఏదన్నా అడుగు, సంగీతంలో అడుగు, శాస్త్రంలో అడుగు, ఆకాశం అడుగు, భూగోళం అడుగు, సైన్స్ అడుగు. అరే ఏంది ఎట్లా పుట్టినరో ఈ యాదన్న ఎంతమందిని కలవర పెడతాడంటే రియలీ మనం ఎంతో గర్వపడాలి యాదన్న ఉన్నందుకు ఈ తెలంగాణలో. కాబట్టి అటువంటి గొప్ప గొప్ప వాళ్ళ గురించి యాదన్న ఎప్పటికీ జ్ఞాపకం చేస్తారు. అందుకొరకే మన బానిసత్వంలో ఉన్నప్పుడు ఇంగ్లీషోడు కానీ వాళ్ళు కానీ మన చరిత్ర తెలియకుండా దాన్ని నాశనం చేశారు. వాడు మెకాలో చెప్పిన విద్య వల్ల ఈ దేశంలో మనం రాజ్యం పూర్తిగా పోవాలి, ముందుకు పోవాలంటే అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని, విద్యను ముఖ్యంగా మారిస్తే తప్ప మనం ఎక్కువ కాలం ఉండమని మెకాలే గారిని పంపించారు. ఇంగ్లీషు మొదలు పెడితే ఇంగ్లీషు ప్యారెట్ ఇంగ్లీషు మనం స్కూళ్ళల్లో నేర్చుకొని అదే గొప్ప అనుకున్నాం ఇంగ్లీషు. అరే ఈ దేశంలో ఇంగ్లీషు రాకుంటే మనం చచ్చిపోతామా? అరే ఇది ప్రపంచంలో ఇంగ్లీషు రాని జపాన్ ఎవడు చదువుతాడు, చైనా వాడు ఎట్లా చదువుతాడు, రష్యా వాడు ఎట్లా చదువుతాడు, అనేక యూరప్ కంట్రీస్లో ప్రపంచంలో 210-12 దేశాలు ఉన్నాయి. అరే ముస్లిం దేశాల్లో ఇంగ్లీష్ ఉన్నాయి 44 దేశాలు. అరే ఎంత పిచ్చిగా మన సంస్కృతి, మన సభ్యత, మన ఆలోచన విధానాన్ని వాళ్ళు మార్చి తర్వాత కనీసం స్వతంత్రం వచ్చినాకనైనా మనం ఏమైనా తెలుసుకుంటా ఉంటే అది కూడా తెలుసుకో. ఇవాళ ఏదైనప్పటికీ కూడా
ఈ మన సభ్యత, మన సంస్కృతి, మన నాయకులు, మన హీరోస్ ఈ ప్రపంచంలో పేరు పొందిన వాళ్ళందరినీ మనం స్మరించుకునే విధానం ఇవాళ స్టార్ట్ అయింది. 2014లో మోదీ గవర్నమెంట్లో స్టార్ట్ అయింది. విద్యా విధానాన్ని కూడా మార్చారు. అరే నీ తెలంగాణలో ఉంటే నువ్వు తెలుగులో చదువుకోరా బాబు, 5th 6th వరకు ఏ భాషలో ఉన్నా లోకల్ భాష నేర్చుకో. అరే ఆ రోజులలో ఇంగ్లీష్ కాలంలో కూడా వల్లభ్ పంత్ ముఖ్యమంత్రి అటువంటి వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో మాట్లాడేది, ఎంత బ్రహ్మాండంగా కోర్టులలో వాదించేది ఇంగ్లీష్లో. అటువంటి వాళ్ళు చాలామంది మన యొక్క దేశంలో ఉండిరి. ఆ చరిత్రను కూడా చెప్పారు. ఇలా రామ్జీ గోండ్ అంటే ఎవరికి తెలియదు, మన ఇప్పుడు సంగోలి రాజన్ అంటే ఎవరికి తెలియదు. అరే మేమే మూర్ఖులమైన సంగోలి రాజన్న గురించి 6 నెలలు ఏడాది క్రితం యాదన్న చెప్తే మనకు తెలియదు. మనం చదువుకునే అంత ఆ 3rd క్లాస్ చదువు మనల్ని పెట్టరు. ఏది బానిసలు, ఏది మన చరిత్రలో ఏం చెప్పేది, అక్బరు పెద్ద గొప్పోడు, అట్లే బాబరు గొప్పోడు. అరే నీ అమ్మ మొత్తం వచ్చి నాశనం చేసిన వాళ్ళు మన గొప్పోళ్ళుగా తీర్చిదిద్దారు. ఈ సోకాల్డ్ సెక్యులర్ భావాలు ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర నేర్చుకొని రూలింగ్ చేసినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది. ఇవాటి వరకు కూడా దాన్ని చైతన్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అన్ని రాష్ట్రాల్లో ఉండే ఈ దేశంలో ఉండే దేశభక్తులందరినీ కూడా ఒక పీట వేసి పాఠాలలో కూడా ప్రైమరీ స్కూల్ నుంచి కూడా రావాలి అనే విధానంలో ఇవాళ విద్యా సంస్కరణలు తీసుకొస్తున్నది. కాబట్టి మనం ఇటువంటి కార్యక్రమాలు, నేను ఇప్పుడే యాదనతో అప్పుడు అన్న, ఒక్కొక్క హీరో ఒక చిన్న పుస్తకం 20 పేజీలు 30 పేజీలు. ఇంకొక అవసరమైతే ఆ హీరోలు మన తెలంగాణలో కానీ మన దేశంలో మనకు ఎవరు గుర్తొచ్చినా ఆలియాబాయి గురించి చెప్పిండ్రు. రియలీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఆలియాబాద్కి మోదీ గారు కూడా ఎంతో గొప్పగా అక్కడ వర్కౌట్ చేసి ఆయన మాట్లాడిన విషయం కూడా చెప్పిండు యాదన్. అంటే వాళ్ళ యొక్క చరిత్రలు దయచేసి ఈ సందర్భంగా నేను యాదన్న మనవి చేసేది అంటే, ఇవన్నీ భారతదేశంలో ఎవరెవరు ఎక్కడ ఎట్లా ఏం చేశారు, 20 పేజీల పుస్తకాలు అంతే షార్ట్గా. తర్వాత అవసరమైతే 1 hour సినిమా అంతే, అది డాక్యుమెంటరీ అనొచ్చు, ఏదనొచ్చు. వాళ్ళ జీవితాల గురించి మనం తయారు చేస్తే రియలీ మన జాతి ముందుకు పోతుంది. ఎవరికి తెలియదు. నేను 76 ఏళ్ళకి వచ్చినా నాకే తెలియదా ఈ పేర్లు, ఏంది మనం చదువుకునేది. 3rd క్లాస్ ఎడ్యుకేషన్ ఇప్పటికి కూడా అదే నడుస్తుంది. ఇది మారడానికి మరి 2014 మోదీ గారు వచ్చినాక ఈ దేశం యొక్క సంస్కృతి విలువలు ఈ ప్రపంచంలో చాటించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈజ్ నాట్ ఓన్లీ ది లీడర్ ఫర్ అస్, ఈజ్ ద లీడర్ ఫర్ ఎంటైర్ వరల్డ్. ఆ కాలిబర్ కాండక్ట్ ఉన్నటువంటి గొప్ప నాయకుడు పొందినందుకు మనం అందరం గర్వపడదాం. అటువంటి వాళ్ళు కొంతమంది ఉండాలి. తప్పులు ఏదైనా చేస్తే చెప్పేటోడు ఉండాలి ఏదైనా లెక్క. ఆ విధంగా అటువంటి భారతదేశాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. ఆయన కేంద్రంలో ఎక్కడుండి ఏ దేశంలో పోయినా, ఇవాళ ముస్లిమ్స్ రాజ్యాలలో సౌదీ అరేబియా పోయినా, తర్వాత మన యుఏఈకి పోయినా హయ్యెస్ట్ బిరుదు, మన దగ్గర అయితే భారతరత్న ఉంటుంది కదా, హయ్యెస్ట్ బిరుదునిచ్చిండ్రు వాళ్ళు. అట్లానే మొన్న అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఈజిప్ట్ రాజు కూడా తీసుకొని దండం పెట్టి ఇంకో ఆయన కూడా కాళ్ళు మొక్కి ఆ దేశంలో కూడా ఆయనకు హయ్యెస్ట్ బిరుదు ఇచ్చారు. అమెరికాలో ఎప్పుడు పోయినా మనకు రెడ్ కార్పెట్ ఉన్నది. ఇవాళ ప్రపంచంలో గతంలో ఇండియన్స్ అంటే ఎవడు గౌరవించేటోడు కాదు, వీళ్ళంతా స్కామ్లో మాస్టర్లు అయిపోయారని. ఇవాళ ప్రపంచంలో ఇండియా నుంచి ఎవడు పోయినా బాగా గౌరవించేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మనిషి ఎవరైనా పూనుకొచ్చేస్తూ ఉంటే మార్పు వస్తుంది. అట్లనే మనుషులు ఎవరైనా, నేను ఈ సందర్భంగా ఇవన్నీ కూడా మనం హీరోస్ గురించి గుర్తుంచుకోవాలంటే యాదన్న మాత్రం ఇనిషియేటివ్ తీసుకొని మన రాజేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, మిగతా యొక్క మిత్రులందరూ కూడా ఇటువంటి వాటికి మనం అందరూ సహాయ సహకారాలు చేస్తుంటే కొంత మార్పు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్కూళ్ళల్లో మన చరిత్ర, మన వీరులు, స్వాతంత్ర వీరులు అందరి గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ఈ సందర్భంగా ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవాలని, దానికి మరి డైరెక్టరు, యాక్టర్ కాదు కానీ డైరెక్టర్, మన రచయిత, ప్రొడ్యూసర్లు వేరే వారు ఉంటారు కానీ ఆ పని చేయాలని మనం ఈ నిజంగా ఈ నిర్వీర్యమైనటువంటి యువత ఈ చదువు ద్వారా ఏదైతే ఉందో, ఎందుకు చైతన్యవంతం చేయొద్దు ఇలాంటి హిస్టరీ చదువుకొని అంటాడు గొప్ప విషయం చేసినటువంటిది.
ముఖ్యంగా అన్నిటికన్నా సంగోలి రాయన్న సార్ చెప్తూ ఉంటే మొదటి గెరిల్లా యోధుడు, అన్నిటికన్నా ముఖ్యంగా తన 32 సంవత్సరాల అల్ప జీవిత కాలంలోనే తనకంటూ ఈ దేశంలో ఒక చరిత్ర ఉంది అని చరిత్రను రాసుకొని బ్రిటిష్ వారిని ఎదిరించినటువంటి వ్యక్తి నిజంగా స్ఫూర్తిదాయకమైనటువంటిది. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, వెళ్ళగలుగుతాను. జనరల్గా వ్యక్తులు 2 రకాలుగా జీవిస్తూ ఉంటారు. ఆశల కోసం కొందరు జీవిస్తే ఆశయాల కోసం కొందరు జీవిస్తారు. ఇట్లా ఒక ఆశయంతో జీవించినటువంటి వ్యక్తులే చరిత్ర పుటల్లో లిఖించబడతారు తప్ప ఒక ఆశల కోసం బతికిన వ్యక్తి అది 100 సంవత్సరాలు బతికుండొచ్చు తప్ప నెక్స్ట్ జనరేషన్ గుర్తుంది. తాను భగత్ సింగ్ కావచ్చు, ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, ఈవెందో వివేకానందుడు కావచ్చు. వివేకానందుడు బతికింది కూడా 39 సంవత్సరాలే. భగత్ సింగ్ అని 33-32 సంవత్సరాలే. సంగోలి రాయన కూడా 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు బ్రతికామనేది కాదు, ఎలా బ్రతికామనేది ఎప్పుడైతే మన పొలిటికల్ చెప్తున్నాం. నిజంగా అలా గనక చేస్తూ ఉంటే తప్పకుండా సార్ చెప్పినట్టుగా వీళ్ళ చరిత్రను వెలికి తీసి పాఠ్యాంశాల్లో చేర్చడంతో పాటు వస్తున్న యువతకు కనుక ఈ పాఠాలు కనుక మనం నేర్పకపోతే ఇంకా బానిసత్వాన్ని కంటిన్యూ చేసినటువంటి వాళ్ళమే అవుతాం తప్ప ఒక చైతన్యాన్ని రుద్దినటువంటి వాళ్ళం కాదు. కనుక ఎంత చైతన్యము రావడం అనేటటువంటిది అవుతుంది. ఇక్కడ చైతన్యం అనేది ప్రశ్నించేది అవసరమే, కానీ ఎలా ప్రశ్నిస్తున్నాం అనేది కూడా ఒక వస్తాం. స్వార్థ చింతనతో ప్రశ్నించడము, నాకు కావాలని ప్రశ్నించడం అనేటటువంటి ప్రశ్న కాదు. ఎందుకంటే నేను ఆర్ట్స్ కాలేజ్లో చాలామంది చూస్తున్నాను, నాకేం దొరుకుతుంది, నాకేం కావాలని ప్రశ్నించే వాళ్ళే తప్ప నా వ్యవస్థకి ఏం కావాలా, నా సమాజానికి ఏం కావాలా అని ప్రశ్నించే వ్యక్తులు తగ్గిపోతున్నారు. కనుక కళని ఇలాంటి చరిత్రను చదువుకున్నప్పుడు తప్పకుండా సమాజంలో భాగము, ఒక కులరహిత సమాజం, ఒక మతరహిత సమాజం, మానవత్వంతో కూడిన సమాజాన్ని స్థాపించాలనేది సంగోలి రాయన్న లాంటి వాళ్ళు ఈ దేశ భవిష్యత్తు కోసం తాను నిర్మాణ పుటలేశారు. ఆ పునాదులపైన మనం కూడా నిలబడి మన యువతను చైతన్యవంతం చేయాలా. రెడ్డి గారు చాలా చక్కటి చేశారు. నిజంగా అందులో భాగస్వాములు అయితే 22 పేజీలు కావచ్చు, 10 పేజీలు కావచ్చు, కానీ అది కనుక ఇచ్చి మనం చదివితే తప్పకుండా మీరు అనుకున్న చైతన్యం వస్తుంది, మీరు అనుకున్న సమసమాజం వస్తుంది, వసుదైక కుటుంబం తప్పకుండా ఏర్పడుతుందనే నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా కమిషి కానీ మీకు ఇంత బాగా అటెండ్ అయినట్టు మీకు అందరికీ నన్ను పిలిచినందుకు ఐఎమ్ రియల్లీ కృతజ్ఞుని అని చెప్పుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకు తెలిసిందే రాములు సార్ కూడా, ప్రొఫెసర్ రాములు సార్ ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్గా కూడా చేశారు. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నత స్థానాలలో కూడా మన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా పాఠ్యాంశాలలో కూడా తీసుకుంటూ ఇప్పుడు ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ కానివ్వండి, ప్రజల కోసము ప్రాణాలు అర్పించిన వాళ్ళ గురించి మనం స్మరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను కూడా పాశం యాదగిరి అన్న ఎన్నో విషయాలు చెప్పిన తర్వాత నాకు కూడా అనిపించింది, నేను ఎందుకు చేయదు ఇలాంటి కార్యక్రమాలని ఇప్పుడు మనం స్టార్ట్ చేయడం జరిగింది. సుమారు 4 సంవత్సరాల నుండి చేస్తున్నాం మేము. సంగోలి రాయన్నది కానీ, అలియాబాయి హోల్కర్ది కానీ, ఇట్లా జయంతిలు వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇవే కూడా ఇప్పుడు మన రెడ్డి అన్న చెప్పినట్టు ఒక పాఠ్యాంశాలలో కూడా చేర్చడానికి కూడా ఒక లిఖితంగా స్టార్ట్ అయిందన్న. అది కూడా మేము చేయబోతున్నాం అన్న. అవునన్నా, వీరులు వస్తారు. ఇప్పుడు కలవతక్క గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం, ఎక్స్ కార్పొరేటర్. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, ఇంకే వంశీ గారికి, మన యాదగిరి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మన నాయకులు, పెద్ద పెద్ద నాయకులు కూడా చనిపోయి ఉండి వీళ్ళని తెరమికి తేవడము చాలా గొప్ప విషయము. ఏమంటే మన కులంలో పుట్టి మనకే తెలియకుండా వేరేవాళ్ళు చెప్తే మనం వింటా ఉన్నాము. అట్లాగే హాలియాబాయి హోల్కర్ది కూడా మన మోడీ గారు ప్రతిసారి తను జన్మదిన కార్యక్రమం చేస్తూ ఉంటాడు. అలాగే మన కొమరభీం గారిది కానివ్వండి, మన దొడ్డి కొమరయ్యది కానివ్వండి, ఇట్లా ఎంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరి కూడా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా మన బుక్కులలో కూడా మనము ప్రచారం చేస్తూ ఉంటే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి జై కుర్మ. ధన్యవాదాలు అక్క. ఇప్పుడు దేవర రాజేశ్వర్ గారిని మాట్లాడిస్తున్న కోరుతున్నాను. మొదటిసారిగా వంశీకృష్ణ గారికి
ధన్యవాదాలు ఈ విధంగా ఆర్గనైజ్ చేసినందుకు. అదేవిధంగా రన్నింగ్ లైబ్రరీ అని, యూనివర్సల్ లైబ్రరీ అని మన పాశం యాదగిరి అని అందరూ చెప్పారు. అది తూచా తప్పకుండా నేను కళ్ళారా చూసి వారితో తిరిగి ఎన్నో విషయాలు ప్రపంచంలో ఏ సబ్జెక్ట్ ఉన్నా దానికి సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి పాశం యాదగిరి గారు. అయితే ఇప్పుడు మా తొలి ఉద్యమకారుడు శ్రీరాములు చెప్పినట్టు ఒక డాక్యుమెంటరీ గిట్ట తయారు చేస్తే దానికి ఫైనాన్షియల్ హెల్ప్గా నేను ముందుంటానని మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇంతమంది వచ్చినా కానీ ఈరోజు మన ఆత్మను దాన్ని శుభ్రం చేసుకోవాలంటే యాదగిరి గారు ఏమన్నారంటే, ఇలాంటి క్రాంతి వీరులను గుర్తు చేసుకుంటే చాలు మన ఆత్మ శుద్ధి అయిపోతుంది అన్నాడు. కాబట్టి మీరు ఎక్కడ ఎవరితో కలిసినా మన ఇంట్లో ఈరోజే వెళ్ళి ఈ సంగోలి రాజన్న గారి గురించి, దొడ్డి కొమరయ్య గారి గురించి, ఇలాంటి క్రాంతి వీరుల గురించి ఇంట్లో తమ పిల్లలకు కూడా చెప్పుకుంటే వాళ్లకు సార్లు చెప్పినట్లు వాళ్ళకి ఏదో ఒక లెసన్ ఇచ్చినట్లు అవుతాం మనం. మన లెసన్లలో పెద్దలు చెప్పినట్టు అక్బర్ గురించి, బాబర్ గురించి రోడ్ల పేర్లు, ఆ పేర్లు, ఈ పేర్లు పెట్టుకున్నారు. క్రమేణా అవి తగ్గేటట్టు మన రూలర్స్కు మనం రిప్రజెంట్ చేయాలి, ప్రొటెస్ట్ చేయాలి, చేయించుకోవాలి. దీంతో థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీశైలం గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఈ యొక్క సంగోలి రాయన్న 193వ వర్ధంతికి నిర్వహణకు బాధ్యత వహిస్తున్నటువంటి వంశీకృష్ణ గారికి, మన నడిచే లైబ్రరీ అన్నప్పుడు మన పాశం యాదగిరి సార్ గారికి, మరియు వచ్చిన శ్రీరాములన్న గారికి, మిగతా అందరు పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన దేశంలో గర్వించదగ్గ ఇలాంటి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు, పోరాట యోధులు ఎంతోమంది ఉన్నారు. కానీ మనకు ఆ చరిత్ర మనకు తెలియకుండా కనుమరుగేశ్వరు గత ప్రభుత్వాలు కానీ ఏమైనా గత ప్రభుత్వాలే చేసినవి ఈ యొక్క తప్పిదాలు. కానీ ప్రస్తుతం మన పెద్దలు చెప్పినట్టు మన మోడీ గారు వచ్చినప్పటి నుంచి దాన్ని వెలికి తీస్తూ తవ్వుతూ ఏదైతే మనము చేసిన పొరపాట్లు, గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్లు ఏవైతున్నాయో ఇప్పుడు మన మోడీ గారు కొంచెము అవన్నీ తీస్తున్నాడు. కాబట్టి ఇది శుభ పరిణామము. ఈ 2024 దీనికి నాందిగా అవుతుందని, ఇక్కడి నుంచి అయినా మనకు ఈ యొక్క యోధుల, ఈ యొక్క ధీరుల చరిత్ర మాకు కానీ ఇప్పుడు మాది అయిపోయింది, మా పిల్లలకు కానీ తెలియాలంటే పాఠ్య పుస్తకాలలో కంపల్సరిగా రావాలి. దీనికి ఒక ఉద్యమంలాగా మన పాశం యాదగిరి సార్ కానీ మిగతా వాళ్ళ పెద్దలందరూ ఒక ఉద్యమంలాగా తీసుకొని దీన్ని నిర్వహిస్తే తప్పకుండా ఇది సాకారం అవుతుందని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క మన సంగోలి రాయన్న గారికి ఈరోజు మన గణతంత్ర దినోత్సవం రోజున అతను దేశం కోసం మరణించాడు కాబట్టి గర్విస్తున్నాను. తను చనిపోతూ కూడా మిగతా వాళ్ళకు స్ఫూర్తి, అంటే నేను వీరమరణం చెందుతున్నాను, నాలాగా వీరులు మీరు తయారు కండి అని పబ్లిక్లో నేను చనిపోతానని చెప్పి ఆ బ్రిటిష్ వారికి కోరుకొని తను ఎంతో ధీరదాలి అందరికీ ఎదుటివారికి స్ఫూర్తి ఇచ్చి చనిపోయాడు. కాబట్టి ఈ యొక్క మొదటి స్వాతంత్ర సమర యోధుడు మన సంగోలి రాయన్న గారికి ఈ వేదిక మీద నేను నివాళులు అర్పిస్తూ, సంగోలి రాయన్న, సంగోలి రాయన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు రవీంద్రన్న గారిని జోకంటి రవీంద్రన్న గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. సంగోలి రాయన్న గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి హైకోర్టు అడిషనల్ గవర్నర్ పీడర్ వంశీకృష్ణ గారికి, అదే రకంగా పెద్దలు మన మాజీ ఎమ్మెల్యే గారు శ్రీరాములు గారికి, పెద్దలు సీనియర్ జర్నలిస్టు మన అన్న పాశం యాదన్న గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
సంగోలి రాయన్న గారి జీవిత చరిత్ర తెలుసుకోవడం ముఖ్యంగా ఈనాటి యువతరానికి చాలా అవసరంగా భావిస్తూ ఉన్నాను నేను. ముఖ్యంగా వారి పుట్టుక, వారి మరణం రెండు కూడా భారతదేశ స్వాతంత్రానికి, భారత గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన ఉండడం అనేది కాకతాళీయం. నిజంగా వారి మన అదృష్టంగా భావిస్తున్నాం. 15 ఆగస్టు నాడు వారు పుట్టడం, 26 జనవరి నాడు వారు చనిపోవడం అనేది 2 తేదీలు కూడా భారత స్వాతంత్ర దినోత్సవం, అదే రకంగా భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరగడం అనేది, వారు పుట్టుక, వారి మరణము ఈ దేశానికి ఏ రకమైన అవసరాలు, ఎంత ఒక ప్రభావాన్ని చూపే విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కర్ణాటకలో ఉన్నటువంటి మరి సంగోలి రాయన్న గారు ఈ దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడి మరి వారి చేత ఉరి తీయబడిన సందర్భంలో మరి ఇంత పెద్దలు చెప్పినట్టు చిన్న వయసులోనే, అతి చిన్న వయసులోనే 33వ సంవత్సరంలోనే వారు ఉరి తీయబడ్డారు. అంటే వారి నాయకత్వం అంత పెద్దగా ఉన్నది కాబట్టి వారు ఉరి తీసే పరిస్థితి ఆ రోజు బ్రిటిష్ వారికి కలిగింది. మరి వారు ఉంటే, ఇంకా కాలం ఉంటే ఇంకా కష్టమైన ఉద్దేశంతో వారిని చంపినారు. ఆ రకంగా వారిని బలి తీసుకున్నారు. మరి వారిని అంతేకాదు, ఇవాళ ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల నాయకులు చాలామంది ఈ భారత స్వాతంత్ర ఉద్యమంలో మరి బాగా పాల్గొన్నారు. అది కొంతమంది చరిత్ర బయటకు వచ్చింది, ఇంకా చాలామంది చరిత్ర రావాల్సి ఉంది. ముఖ్యంగా మన తెలంగాణలో కూడా ఒక అనామకుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారు మరి ఒక బలహీన వర్గాలు, కుర్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి తెలంగాణ స్వాతంత్ర సమరయోధంలో ముఖ్యంగా రజాకర్లకు వ్యతిరేకంగా మరి ప్రాణాలు అర్పించినట్టు ఘనత కూడా ఒక కుర్మ కులస్థం దొరికింది. అంతకు 100 సంవత్సరాల పైన ముందే మరి కుర్మ కులానికి చెందినటువంటి సంగోలి రాయన్న కూడా కర్ణాటకలో మరి వీరమరణం బ్రిటిష్ వారి చేతిలో పొందినటువంటి వారు. అంటే ఎవరు కూడా బలహీన వర్గాలు ఎక్కడ కూడా తక్కువ లేరు. ఈ దేశ స్వాతంత్రం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం వాళ్ళు ముందున్నారని చెప్పడానికి వాళ్ళ నిదర్శనం. వారి యొక్క జీవితం పఠనమైనది మనకు అందరికీ ఆదర్శప్రాయము. తప్పకుండా మరి పెద్దలు చెప్పినట్టుగా వారి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాంశాల్లో చేర్చడం, అదే రకంగా ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మనము ప్రజల్లోకి మన వారి చరిత్రను మరొకసారి ముందుకు తీసుకుపోయే విధంగా తెలియజేసే, రాబోయే తరానికి తెలియజేసే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు హైకోర్టు న్యాయవాది, స్టాండింగ్ కౌన్సిల్ గొర్గె మల్లేష్ గారిని మాట్లాడాల్సిందుకు కోరుతున్నాను. సంగోలి రాయన్న అమర్ హై, సంగోలి రాయన్న. ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా సంగోలి రాయన్న అంటే పోరాట యోధుడు. ఎన్నో కార్యక్రమాలు చేశారు, కానీ కనుమరుగైపోతున్నారు మన నాయకులందరూ. మనం పాఠ్యపుస్తకాలు తీసుకుంటే అన్నీ ముస్లిం రాజులే ఉంటాయి. అలాంటివి అన్నీ తీసేసి సంగోలి రాయన్న లాంటి పెద్దల అన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి. అలాగే సంగోలి రాయన్న లాంటి పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి జీవిత చరిత్ర కూడా ఒక పాఠ్యాంశంలాగా అన్నీ ముద్రించినట్లయితే దానికి అయ్యే ఖర్చు నేను కూడా భరిస్తానని తెలియజేస్తున్నాను. అలాగే సంగోలి రాయన్న గారి విగ్రహం మన హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని పెద్దలందరినీ కోరుతున్నాను. వారికి ప్రతి జయంతి, వర్ధంతి ఉత్సవాలు కూడా మనందరము ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామాలలో ఏర్పాటు చేయడానికి మనందరం కృషి చేయాలి. మా గురువు గారు పాషం యాదగిరి గారు పిలుపు మేరకు ఈరోజు ఉప్పల్ సర్కిల్లో మరియు కాప్రా సర్కిల్లో అంతటా సంగోలి రాయన్న వర్ధంతి ఉత్సవాలు ఏర్పాటు చేయడము జరిగింది. పెద్ద ఎత్తున మన వాళ్ళందరూ పాల్గొన్నారు, బస్సు వాళ్ళు. కాబట్టి రాబోయే రోజులలో కూడా ఇలాంటి మహానాయకుల జీవిత చరిత్ర మన పిల్లలందరికీ అన్ని యూట్యూబ్, సోషల్ మీడియా అయినాయి కాబట్టి అందులో అందరికీ తెలియజేయాల్సిందే కోరుతున్నాను. బులంది సినిమా ఆల్రెడీ ఉంది, మా పిల్లలకి అందరికీ నేను చూపించడం జరిగింది. మీరు కూడా బులంది సినిమా సంగోలి రాయన్న జీవిత చరిత్ర చాలా బాగుంటుంది, అందరూ వీక్షించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ధన్యవాదాలను. ఇప్పుడు కృష్ణన్న గారిని 2 నిమిషాలు. ఇప్పుడు మొన్ననే మార్కెట్ కమిటీకి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. ఇక్కడ నుండి మేము శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సంగోల రాజన్న అమారే, సంగోల రాజన్న అమారే. వారు ఇక్కడున్న పెద్దలు,
మా అన్న గురువు గారు నాకు దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి పరిచయం యాదగిరి అన్న. మరి ఇక్కడ పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. మా మార్కెట్ అధ్యక్షుల వారికి కూడా ధన్యవాదాలు. మరి ఈ వేదిక అలంకరించిన మా సోదరుడు, మా తమ్ముడు మరి ఇలా పిలవడం ఇదైంది. మరి ఇక్కడ రావడం నా అదృష్టం అనుకోవాలి. మరి సంఘంలో రాజన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే పాషం యాదగిరి అన్న గురించి చెప్పడం కూడా తక్కువనే. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా సొంతంగా చూసుకోలే. యాదగిరి అన్న ఎప్పుడు కొందరు బట్టల మీద ఆస్తి మీద ఆశ ఉంటే ఆయన ప్రజల గురించి ఆశ ఉంటుంది మన పాషం యాదగిరి అన్నకు. మరి అటువంటి వ్యక్తికి మన వాళ్ళందరూ నిలబడితే ఆయన ఎక్కడో ఇదే మళ్ళాంటి వాళ్ళని కూడా ముందుకు తీసుకుపోతాడని చెప్పి మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవాళ సంఘంలో రాజా అన్నది అందరి విగ్రహాలు ఉన్నాయి, మన కులం విగ్రహం ఎక్కడ లేదు. మరి కొల్లూరు మల్లప్ప కూడా ఎంతో చేశాడు మన కులం గురించి, మన సంఘం గురించి. మరి అతను కూడా ఎక్కడ లేదు. ఇవాళ సంఘంలో రాజా ఎన్నో పోరాడి వీధుడు. ఆయనను కూడా హైదరాబాద్లో ఎక్కడ విగ్రహం పెట్టినా కూడా నా వంతు 50,000 రూపాయలు నేను అన్నకి ఇవ్వడం, ఎప్పుడు పిలిచినా కూడా ముందుంటా అని చెప్పి యాదగిరి అన్నకు చెప్పడం జరుగుతుంది. వారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరూ కూడా నమస్కారం. ధన్యవాదాలన్న. ఇప్పుడు మీలాంటి సహకారం చేసేవాళ్ళు ఉంటేనే ఇలాంటివి మహానుభావులై మహనీయులు ఈ విషయాలని ఇంకా బయటికి ఇంకా ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పుడు రమేష్ అన్నకి మాట్లాడాల్సిన కోరుతున్నాను. ప్రభాకర్ గారిని రమాకాంత్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. పెద్దలకు నమస్కారం అండి. ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇంకోటి సంఘం గురించి ప్లస్ 193వ ఆయన యొక్క సంగోలి రాయన్నను గుర్తు చేసుకుంటూ ఆయన డెత్ యానివర్సరీని మనం చేసుకుంటూ అదే రోజు మనకు గణతంత్ర దినోత్సవం వచ్చిన రోజును కూడా గుర్తు చేసుకుంటూ ఇక్కడ సమావేశము కండక్ట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం అండి. ముఖ్యంగా మనము ఈ సిస్టమ్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ ఎట్లా ఫామ్ అయిపోయింది, వాటి మీద మనం ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలన్న అంశాలను ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రాములు సారు ఏ విధంగా అయితే చెప్పిండో, ఒక యూనివర్సిటీ అన్నది ఒక లర్నింగ్ పాయింట్ కాబట్టి సారు ఇప్పుడు మనకు ఏదైతేనంటే కొన్ని అంశాలు సూచించారు. మనం యునైట్గా రావాలి, ఈ కాన్స్టిట్యూషన్స్ని కూడా అర్థం చేసుకోవాలి. ఆ సిస్టమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మనం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా నిత్య విద్యార్థులుగా ఉండి ఇలాంటి పెద్దల వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ మనం దాన్ని చేసుకుంటూ మనకు ఏవైతేనంటే సొసైటీకి మనకు యూస్ఫుల్ అయ్యేటటువంటివి. ఇంకోటి సార్ ఒక విషయం చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్లెస్ థాట్స్ సొసైటీకి ఇన్పుట్స్ తీసుకోవాలి, పెద్దవాళ్ళ సజెషన్ తీసుకోవాలన్నారు. అది చాలా అప్రిషియేట్ దగ్గర విషయము. సో మనం అందరం కూడా వీఆర్ ద లర్నర్స్, నెక్స్ట్ జనరేషన్కి వీఆర్ ద పాత్వే. సో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ముందుకోవాలని అందరికి కూడా నేను రాయన్న ఆయన యొక్క ఒక కొదమసింహము ప్లస్ ఆ కొట్టెం నుంచి అయితేనంటే 109 బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా అయితేనంటే మన వాళ్ళనంతా ఇన్ఫ్లుయెన్స్ చేసి గొరిల్లా దళాన్ని కానీ ఆయనకు ఉన్నటువంటి పోరాట స్ఫూర్తిని మన కుర్మ కులాన్నే కాదు యావత్ భారతదేశాన్ని కూడా ఒక ప్రేరేపించినటువంటి వ్యక్తి. మన సంఘం ఇప్పటికీ కర్ణాటకలో ఏ విధంగా బలోపేతంగా ఉందో అదేవిధంగా తెలంగాణ ఆంధ్రాలో కూడా మనందరం కూడా యునైట్ అయ్యి ఇట్లాంటి సమావేశాలు జరుపుకోవాలని నాకు ఇచ్చిన అవకాశాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ముగిస్తున్నాను.